streets of fire, where shadows play. He rose to the power against the grave. Hi, hello, good evening. Welcome to D20. ఇది సార్ మా బ్రాండ్. ఎలాంటి సెలబ్రేషన్ అయినా డాన్స్ తోనే మొదలవుతుంది. అలాంటి అన్ని రకాల సెలబ్రేషన్స్ తో రచ్చ రచ్చ చేయడానికి ఈ వారం ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ వారం D20 లో జరగబోతోంది సెలబ్రేషన్స్ థీమ్. ఈ సెలబ్రేషన్స్ థీమ్ ని మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి మన సెలబ్రిటీ జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ విజయ్ బిని మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ అండ్ టాలెంటెడ్ రెజీనా కసాండ్రా. సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు దిష్టి చుక్కల్లాగా మనకు దిష్టి తగలకుండా 2 దిష్టి గుమ్మడికాయలు పెట్టుకుంటాం కదా, అలాంటి దిష్టి గుమ్మడికాయలను ఇప్పుడు పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద ఫైర్ టీమ్ లీడర్ హైపరాది అలాంగ్ విత్ ద వైల్డ్ ఫైర్ టీమ్ లీడర్ ఫైమా. బాబోయ్ ఫైమా, ఏంటి రచ్చ, ఏంటి సెలబ్రేషన్స్? ఏంటి నా డీకి వచ్చిన తర్వాత మొత్తం అభిమానులు పెరిగిపోయినారు, కోసుకుంటున్నారు అభిమానులు నా కోసం. ఓ మై గాడ్. పోయిన వారం డీలో కనిపించిన కదా, అవును. మొన్న ఒక షాప్ కి పిలిచాడు. ఏది ఊడవడానికా? ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నా కటౌట్లే చూస్తావా? ఆ కటౌట్ కంటే ముందు మన కటౌట్ ఒకటి ఉంది కదా, దేనికి పనికిరాని కటౌట్. పనికిరాని కటౌట్ ఎందుకన్నా, పనికొచ్చేది వచ్చినా కదా. కంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్లు సరిపోతాయి, కంటెంట్ లేనోడికి మనిషి రావాలి. సరే పిలవండి. పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ బూడిద గుమ్మడికాయ. ఎవడరా చల్లింది? శవం మీద చల్లినట్టు చెల్తున్నారు నీ మీద. ఎందుకు రూపాయి బిల్ల పెట్టి దూదులు కూడా పెట్టేండ్రా. ఏంటి అసలు ఆ జోష్ లేదు, ఏం లేదు, ఎలా వస్తా? ఏమయ్యా నువ్వు కాదు చేసింది ఇదంతా? నేనేం చేశాను? అమ్మాయి వస్తుంది అన్నావు. ఏ నయనతార వస్తుంది అనుకుని అవతారం వస్తుందని నాకేం తెలుసు? మొదటి ఎపిసోడ్ లో చెప్తే బాగోదని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. ఇంకా ఖాళీ ఉందా అక్కడ? నా రేంజ్ నీకు తెలియట్లేదు. అది బయట నా ఫాలోయింగ్ చూస్తావా? ఏది? ఒక్కొక్కరు కటౌట్లు పెట్టిరు. ఏదో సార్ ఆ కటౌట్ లేదా? ఏంటో సార్ ఎల్ఈడి ఏంట్రా, ఎక్కడుందిరా కటౌట్? ఏ షాపింగ్ మాల్ దగ్గర ఏ మంచి దగ్గర పెడతారు, ఇక్కడ వైన్ షాప్ దగ్గర పెట్టారు బాబు. ఇలా పెడితే తాగక ముందే వాంతి అయింది వాడికి. ఓకే నెక్స్ట్. ఓ వావ్, ఏంటి ఇదే? ఒక నిమిషం, వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ లో పెట్టుంటారు. నెక్స్ట్ ఫోటో ఐ థింక్ బెటర్ గా ఉంటదేమో. నాకు పాలాభిషేకం. అది ఫినైల్ అభిషేకం. ఫినైలా కొద్దిగా మిస్కమ్యూనికేషన్ జరిగింది. మేబీ ఈసారి అదిరిపోద్ది. తాగి ఎట్లా చేసిర్రు కానీ మంచోళ్ళే పాపం. వేరే ఫోటో. ఓ గ్రహాంతరవాసి. మనం చిన్నప్పటి నుంచి చందమామ మీద ఒక మచ్చ ఉందని చెప్పారు. ఆ మచ్చ అదే. నీ రేంజ్ ఇంకా పెరగాలి అని చెప్పి మరిన్ని కటౌట్లు మేము చూడాలనుకుంటున్నాం వచ్చే వారం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అది. సో జడ్జెస్, మన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లాస్ట్ వీక్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఈ రౌండ్ ని ఎవరు బిగించేయాలో మీరే డిసైడ్ చేసి చెప్పండి. నందు, మీరు చెప్పినట్టే వాళ్ళు ఫ్రెష్ గా వచ్చారు కదా, సో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం. సూపర్ రజని గారు. ఓకే, సో జడ్జెస్ చెప్పినట్టుగా ఫైమా, మీ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? సో మా టీం నుంచి రిషిక రాబోతుంది. ఓకే, సెలబ్రేషన్ థీమ్ లో రౌండ్ 1 ని బిగిన్ చేయడానికి లెట్స్ వెల్కమ్ రిషిక. ఆది అన్న పెళ్లి కుదిరిందంట. దావతేదన్నా అయినా పర్లేదన్నా, నువ్వంటే నాకు లవ్ అన్నా. నీకోసం నీ బ్యాచులర్ పార్టీ నేను సెలబ్రేట్ చేస్తానన్నా.
హెచ్చి ఆది అన్న బ్యాచిలర్ పార్టీ అంటే సర్ప్రైజ్ ఎక్కడా? అది దా సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. జూబ్లీ హిల్స్ లో ఒక పోష్ పబ్బులో యమ క్లాస్ కుర్రాడే అలా ఫ్లాష్ అయ్యాడే. చిన్ని అన్నాడే నన్ను మున్ని అన్నాడే, కొంచెం దూరం ఉన్నాడే ఎంతో గౌరవించాడే. తన వెంటే రమ్మన్నాడే, తన వెళ్ళాకే నే వెళ్ళానే. వాటికి జోడి కాదంటూ వాడి డాడీకి తోడని మున్నిని పెన్నిగా మార్చాడే. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. అబ్బా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది. డిసప్పాయింట్ అవ్వకండి. Music start. అదిదా సర్ప్రైజ్, అరే కొట్టిన లాటరీ ఎక్స్పైర్ అయితే. అదిదా సర్ప్రైజ్, దాచిన నోట్లు రద్దయిపోతే. అదిదా సర్ప్రైజ్, ఆపిల్ ఫోన్ కి ఆపిల్ పండొస్తే. అదిదా సర్ప్రైజ్, కుండ బిర్యానీలో కుండే బాగుంటే. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. Many many days ago మామిడి పల్లిలో రాత్రి రైతే తగిలాడే. పైకే ఎగవడు సమయంలో పంట. అదిదా సర్ప్రైజ్ కాదయ్యా, ఆదిదా సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్. మాస్టర్ లాస్ట్ వీక్ ఆది అన్నాడు ఒక వారం ఒక ఎపిసోడ్ అంతా డాన్సులు ఉండవు, మచ్చలు లెక్కెట్టాలని. నాకు తెలిసి ఆదికి ఒంటి మీద ఉన్న మచ్చలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండు. నాకు ఫస్ట్ టైం కుళ్ళొచ్చింది. నీకేంటి, ఆయనకు కూడా వచ్చింది. ఎందుకో వాళ్ళు మాత్రం అబ్బా అనిపించింది అయ్యా. పక్కనే కూర్చున్న నా తమ్ముడికే వచ్చింది కుళ్ళు. మరి క్రేజీ పర్ఫార్మెన్స్ రెజినా గారు మీకు ఎలా అనిపించింది? ఒక పెద్ద సర్ప్రైజ్ అందరికి యాక్చువల్లీ, నాట్ జస్ట్ ఫర్ ఆది, ఆల్ ఆఫ్ us చాలా చాలా బాగా చేశారు మీరు. సునీల్ మాస్టర్ ఆనెస్ట్లీ యు ఆర్ జస్ట్ అప్పింగ్ ద బార్. లైక్ ఎక్కడికి వెళ్తున్నా అని తెలీదు, బట్ యువర్ గోయింగ్. బట్ ఆనెస్ట్లీ రిషిక చాలా చాలా బాగుంది. ఐ లవ్ ఎవ్రీ బిట్, ఎస్పెషలీ ద సర్ప్రైజ్, ద హుక్ స్టెప్. నా కళ్ళుకి ఒక ఫీస్ట్ లా ఉంది అది. ఇట్స్ సో నైస్ వాచింగ్ యూ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. థ్యాంక్ యూ. అండ్ సునీల్ మాస్టర్ అమేజింగ్. అండ్ దీపా కదా, దీపం, దీపా క్లోత్స్ ఆర్ అమేజింగ్. దీపా ఆయన మూవ్స్ కి మీరు కరెక్ట్ కాస్ట్యూమ్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. కొరియోగ్రఫీ చేసేటప్పుడు క్లాస్ లో ప్రెసెంట్ ఉంటా. ఆ కొరియోగ్రఫీ బట్టే నేను కాస్ట్యూమ్ ప్రిపేర్ చేస్తాను. దట్స్ రియల్లీ అమేజింగ్. మీరు పెట్టిన హార్డ్ వర్క్ తెలుస్తుందండి. Thank అండ్ you, ఇట్స్ సో thank గుడ్. యుల్ కమ్ టుగెదర్ సో వెల్ బోత్ ఆఫ్ యు ఆల్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రిషిక, నా హార్ట్ మీకు. My heart is beating, adola, elusukoba, abi, yenali waiting, anela, tarumutondi, madi. అబ్బా సో క్యూట్. ఈషా హాయ్.
You all make an amazing family, Sunil garu. Thank you so much. And Rishika, honestly, hottest performance of today. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ బిని మాస్టర్. బ్యూటిఫుల్ యాక్ట్, ఐ లవ్డ్ ఇట్. Thank you, Mr. Thank you so much. రజనీ గారు చెప్పినట్లు టేక్ ఆఫ్ వాస్ బ్రిలియంట్. అక్కడి నుంచి మీరు చేసిన క్లాత్ సీక్వెన్స్ బాగుంది, స్పెషల్లీ ఆది గారి ఫోటో సీక్వెన్స్ చాలా చాలా బాగుంది. అండ్ బాటిల్ తో ఏదైతే సీక్వెన్స్ చేశారో నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. బట్ ఆది గారు ఒక్కసారి ఇక్కడికి వస్తే ద డాన్సర్ కిడ్స్ అందరు చాలా చాలా బాగా చేశారు. ప్లీజ్ యూ గైస్ ఆల్సో గో. సో మనం మాక్సిమం ఒక 10 పర్ఫార్మెన్స్ చేస్తే ఒక్క 6-7 అలా మంచిగా అవ్వచ్చు. బట్ సునీల్ మాస్టర్ కొరియోగ్రఫీలో 10 చేస్తే 10కి 10 బాగుంటుంది. ఫర్ మీ అండ్ ఫర్ ఆర్ ఆది, దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇలా చేసుకుంటూ వెళ్తే తుఫాన్ అని అన్నాం కదా, నిజంగా తుఫాన్ లాగే ఉంది. yes, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సునీల్ మాస్టర్. ఇలానే ఎరగొడేస్తుండండి. సో బేసిక్ గా ఇప్పుడు రిషిగా చేస్తేనే మీరు అదిదా సర్ప్రైజ్ అని చెప్పి ఆ లెవెల్లో ఫీల్ అయినప్పుడు ఇదే పాటని ఒక రీక్రియేషన్ లాగా మా యా యా ఆఫ్ కోర్స్ టీమ్ నుంచి మాధురి చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుంది. మాధురి రారా. శ్వేతా నాయుడు ఉన్నప్పుడు తనని పిలవకపోతే ఎలా? శ్వేతా నాయుడు చేస్తేనే మనకు రిషిక ఇంకా బాగా చేసింది అనిపించేది. శర్వరి ఉన్నప్పుడు వదిలేస్తే తప్పైపోదు. కెన్ వి హావ్ శర్వరి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్? ఓకే, కెన్ వి హావ్ ద సాంగ్? అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. ఇప్పుడు ఎలా చేయాలో మీ టీమ్ లీడర్ మీకు చూపిస్తుంది. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. సార్ ఎలా ఉంది సార్? చాలా బాగా చేశారు ఫైమా. స్పెషల్లీ తిరిగిన తర్వాత ఐస్ తో ఇలా చూసి ఐస్ తో చేశారు, అది నచ్చింది నాకు. ఆవిడ ఐస్ చూసేంత మీ ఐస్ కి దండవరా బాబు. Faima next season lo contestant. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. ఏమే కంటెస్టెంట్ కంటే టీమ్ లీడర్ పొజిషన్ పెద్దదని తెలుసా నీకు? పిల్లలు భయపడుతున్నారు, నేర్పించండి. తప్పేంటి? మరి నా దగ్గరకు వచ్చి ఇలా పడ్డావు, నేనంత భయపడాలి? లీవ్ ఇట్ అబ్బా, వీళ్ళతో మనం పడలేం. అండ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. ఆది బాబు, మరి ఫస్ట్ రౌండ్ లో రిషికాని ఛాలెంజ్ చేయడానికి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి భూమిక రాబోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్స్ అండ్ వెల్కమ్ భూమిక. అరే ఈరోజు మన సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే మన అక్కేడ పోయిందిరా. అరే అక్క, నువ్వేందా అక్క ఈడ వండినావు? మన సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని మేమొస్తే నువ్వేందా అక్క గిట్లా? జస్ట్ ఎ మినిట్. నౌ బాబా కౌంటింగ్ స్టార్స్. 1 2 3. ఏంట్రా ఇది డబ్బా బిట్టు ఉత్తగరా. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. ఏ అపురాబాయ్, ఇదంతా కాదు, నడు మనమంటే ఏందో చూపిద్దాం. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. రచ్చాడుకోగా రాయాల
రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా రచ్చడుకోగా రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా చేయకుండా చూసే తుర్రంగా మర్యాద పోకుండా తిరిగి వచ్చే వేగా గట్ట నడిచి వచ్చి గేటులని దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముగా మారే స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమారే. నువ్వు డాన్స్ చేస్తే ఎవరికైనా మరణమే అక్క. జుమ్ము జుమారే మరణం ఆసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డప్పు తరుణం స్టెప్పులేసే కిరణం. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. రచ్చడుకోగా రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా చేయకుండా చూసే తుర్రంగా మర్యాద పోకుండా తిరిగి వచ్చే వేగా. చుమ్మా కేಳಿ జుజుపి నా దారి రహదారి అడ్డం రాకు. ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే అడుగే ఊరయ్యా, నేని వెనకే చివరి వరకు. కారులాగి ఎదగా వద్దయ్యా, ఎముకై పడతా జరుగు. సోల్జర్స్, rotate your heads. Black sheep. గట్ట నడిచి వచ్చి గేటులని దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముగా మారే స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమారే మరణం ఆసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డప్పు తరుణం స్టెప్పులేసే కిరణం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకు ఇంకో రూపం ఉంది. 6 రూపాయలు, ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. మరణం ఆసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డప్పు తరుణం స్టెప్పులేసే కిరణం మరణం. మన సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నామంటే ఈ మాత్రం సౌండ్ ఉండాలా. బాయ్ 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 బాయ్. రచ్చడుకోగా రాయాలో సాంగ్ ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఎంతో మంది డెడికేట్ చేశారు పాటలు, కానీ మేల్ కంటెస్టెంట్స్ చేయటం చూసాం. కానీ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఈ లెవెల్లో చేయటం సూపర్ భూమిక. గట్ట నడిచి వచ్చి గేటులని దాటుకొస్తే జడ్జెస్ మీకు ఎలా అనిపించింది రెజినా గారు? హాయ్ భూమిక, హాయ్ చారీ మాస్టర్. చాలా బాగా చేశారు మీరు. ఫుల్ మాస్ ఓన్లీ, అబ్సల్యూట్లీ లవ్ ఇట్. నాకు చాలా ఇష్టం ఇలాంటి సాంగ్స్ చూడటం అండ్ వాచింగ్ యూ ఎస్పెషలీ భూమిక. దిస్ ఇస్ యువర్ ఫోర్టే అన్నమాట. ఫిల్మ్ లో ఒక మాస్ సాంగ్
చూడడం లాగా ఉంది. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్, లైక్ రజనీకాంత్ గారికి ఒక అమ్మాయి ఇలాంటి సాంగ్ డెడికేట్ చేయడం మీరైతే ఎలా అయితే ఫస్ట్ టైం చూసామంటున్నారో నేను కూడా ఫస్ట్ టైమే చూసాను. అంటే మాస్టర్ కి భూమిక లాంటి కంటెస్టెంట్ ఉంది కాబట్టి అలా ప్రయోగం చేయగలిగారు. ఎందుకంటే భూమికయే ఇలాంటి అట్లకి ప్రాపర్ న్యాయం చేస్తుంది. సో వెరీ గుడ్ భూమిక ఫర్ దాట్. అంటే మనం అంటాం కదా వీళ్ళందరూ వచ్చారు తుఫాన్ అని చెప్పి, గాని ఉంది ఇక్కడ సునామీ. ఎంట్రీ చాలా బాగుంది, కొరియోగ్రఫీలో వాక్ చేసుకుంటూ వస్తున్న స్వాగ్ బాగుంది. అండ్ చారీ మాస్టర్ వచ్చిన తర్వాత విజువల్స్ అదిరిపోయింది. చారీ మాస్టర్ చేసింది సీక్వెన్స్ బాగుంది. దాని తర్వాత నాకు స్పెషల్లీ ఎండ్ పార్ట్ ఏదైతే చేశారు చూసారా, ఆ క్రెసెండో పార్ట్, అది చాలా చాలా బాగా చేశారు. మీ ఎనర్జీ కానీ ఆ బీట్స్ కి స్టెప్స్ కానీ చాలా బాగుంది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే చేస్తుండండి, ఇలాగే ఎనర్జీ పెట్టండి, ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్ అండ్ చారీ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. And now it's time for voting. I request Rishika and Bhumika onto the stage, please. So మరి ఈ రౌండ్ లో వీళ్ళిద్దరిలో మీ ఓట్ ఎవరికి జడ్జెస్? I'll begin with you, విజయపిని మాస్టర్. ఇద్దరు చాలా చాలా మంచి పర్ఫార్మర్స్, బట్ ఈ రోజు కొంచెం బెటర్ గా ఐ ఫీల్ మై ఓట్ గోస్ టు రిషికా. రెజినా గారు, భూమిక అండ్ రిషికాలో మీ ఓట్ ఏ కంటెస్టెంట్? నా ఓట్ రిషికాకి. సో ఈ సెలబ్రేషన్ టీమ్ లో రౌండ్ 1 విన్నర్ రిషిక, కంగ్రాచులేషన్స్. అండ్ ఫైమా ఫస్ట్ రౌండ్ విన్నర్ మీ టీం నుంచి. And మరి సెలబ్రేషన్ టీమ్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరే చెప్పాలి. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? ఫైర్ టీమ్ కి ఛాన్స్ ఇస్తారా? యా ఉన్కో బులాలో. అదే వైల్డ్ ఫైర్ టీమ్ లీడర్ మీ ఫైర్ టీమ్ కి ఛాన్స్ ఇచ్చింది. మీ టీం నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరండి? ఈసారి ఖచ్చితంగా మేమే అటెల్లి డాన్స్ చేసే రేంజ్ లో మా రాజు కూడా రాబోతున్నాడు. డి కింగ్, ద కింగ్ ఆఫ్ డి రాబోతున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజు. మన ఊరి గ్రామ సర్పంచ్గా నేను చెప్పేది ఏంటంటే, ఈసారి దసరా మహోత్సవాలు జరపమని మన రాజుగడికి వచ్చిందిరా. ఈసారి సంబరాలు మామూలుగా ఉండకూడదు రోయ్. ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటాం, అంతలావైతే గుంజుకుంటాం, తింటాం పంటాం. అయితే బద్దలు బాసింగాలు అవుతాయి. మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే. అరే 190 ఇలా ఇంకో 90 వేరా, ఎట్లా కొట్టరో చూద్దాం. నీ పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అత్త షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. తమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఒక్కరు నింపే ఊరే మా అవ్వ, జేబుల
ఉంటేనే జోరు ఘాటుగా ఉండాలి రా బతుకు తీరు నల్లి బొక్కలు జుత్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు షారు కోసి కొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు అమ్మలి గట్క మాదిరా సాపుటక పూట పూట మాకే దసరా ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం 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 ధూమ్ ధామ్ అరే ధూమ్ ధామ్ బల 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 హే హా హే హే ఈ విజిల్ లెవెల్ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? చిట్టి, రాజు అండ్ కిడ్స్ నిజంగా ఏసి వచ్చావా నార్మల్ గానే చేసావా? నిజంగా నాకు అనిపిస్తుంది. లేదు నార్మల్ గా. నార్మల్ సీరియస్ అయితే బ్రిలియంట్. నిజంగా తాగేసి చేసినట్లే చేసావు. సరే ఒక ఎక్స్టెండ్ వరకు ఓకే క్యారెక్టర్లు ఉండొచ్చు, బట్ పక్కకి వెళ్ళావు చూసావా, ఆ గర్ల్స్ అందరూ అలా వాక్ చేసుకుని వస్తుంటే స్టిల్ క్యారెక్టర్లో ఉన్నావు, అలా అలా తోలుతున్నావు. అప్పుడు మీకు డౌట్ వచ్చింది? అప్పుడు డౌట్ వచ్చింది నాకు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చూసేసరికి మళ్ళీ ఎనర్జీ అందుకున్నాడు. వెరీ గుడ్ రాజు. మీకు డౌట్ వచ్చింది, మాకైతే అక్కడికి వస్తే స్మెల్లే వచ్చింది. క్యారెక్టర్ లోన్ చేసావు రాజు, చాలా చాలా బాగా చేసావు. స్పెషల్లీ ఇద్దరు స్టార్ట్ అయిన తర్వాత ఒక్క సెకండ్ ఇద్దరి మధ్యన సింక్ మిస్ అయింది మధ్యలో స్టార్టింగ్ లో. అదేంటి మిస్ అవుతుంది అనుకున్నాను, కానీ కొంచెమే దాని తర్వాత నుంచి అందుకున్నారు. ఎండ్ వచ్చేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఎండ్. చిట్టి మాస్టర్ మీ కొరియోగ్రఫీలో ఏం నచ్చుతుంది అంటే అప్పటి వరకు హెవీగా చేసి సడన్ గా ఆగి స్లో మూవ్ చేస్తారు. అది చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా రోజులు అయింది నువ్వు నీ సిగ్నేచర్ మూవ్స్ చేయడం, సో అది చాలా బాగుంది. అండ్ మీ ఇద్దరిని హోల్డ్ చేసిన తర్వాత చేసే ఆ చంక్ బాగుంది. అండ్ చిట్టి మాస్టర్ అండ్ మాస్టర్ ఈ మల్టీ స్టారర్ పర్ఫార్మెన్స్ లో ఇంకో హీరోగా చేసింది జ్ఞాన్ సాగర్. D14 లో కంటెస్టెంట్ గా మన రిషికాతో చేశాడు. రన్నర్ అప్ జోడీగా చేశారు అప్పుడు. అండ్ రన్నర్ అప్ సో హాయ్ జ్ఞాన్ సాగర్, చిట్టి అండ్ రాజు, వెరీ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. స్పెషల్లీ కిడ్స్ సూపర్ అంటే జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్ పిల్లల్ని పైకి పిలవచ్చా? అలా కాదు, పిల్లద్దు. ఎందుకంటే వాళ్ళు రావాలంటే విజిల్ వేయాలి. ఇప్పుడు వెరీ వెరీ నైస్ కిడ్స్, చాలా క్యూట్ గా ఉన్నారు అందరూ, చాలా చాలా బాగా చేశారు. నందు బ్రో, గాడ్ బ్లెస్ యూ, మీరు ఇలాగే ఎప్పుడు సుఖంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. అండ్ రెజినా గారు, ఈ మాస్ కమర్షియల్ మల్టీ స్టారర్ మీకు ఎలా అనిపించింది? హాయ్ రాజు, హాయ్ చిట్టి మాస్టర్, హాయ్ జ్ఞాన్, హాయ్ పిల్లలు, హాయ్ బాయ్స్. పిల్లలు రెజినా మ్యామ్ కి ఒక సింబల్ చూపిస్తారుగా, మీరు చూపించండి. I absolutely love the energy, the hook step, everything was so good. And when the girls and the పిల్లలు వాళ్ళందరూ స్టేజ్ మీద వచ్చిన తర్వాత it felt even more like ఒక ఫ్యామిలీ సాంగ్ లాగా అయిపోయింది. సో వీళ్ళిద్దరూ ఉన్నారు ప్లస్ ఒక ఫ్యామిలీ సాంగ్ లాగా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్ మిక్స్. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ జ్ఞాన్, మీ నీస్ ఓకేనా? ఎన్నిసార్లు వెళ్ళి కింద వెళ్ళి వచ్చారు మీరు? ఫర్ అ సెకండ్ ఐ వాస్ లైక్ అయ్యో. లేదు మ్యామ్, ఓకే ఉంది. ఓకే కదా? టూ గుడ్. ఐ రియల్లీ లవ్ దట్ బిట్. బోత్ ఆఫ్ యు మీరిద్దరు అది చేశారు కదా, రియల్లీ లవ్ దట్ బిట్. అవన్నీ సింక్ లో వచ్చింది. డామ్ గుడ్. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ చిట్టి మాస్టర్. థ్యాంక్ యూ రాజు అండ్ జ్ఞాన్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లవ్ యూ పిల్లలు. సో ఆడియన్స్ చూశారు కదా మా ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్ కి మధ్య జరిగినటువంటి కాంపిటీషన్. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.